లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్రిబులర్ వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్ట్ చేశారు దీన్ని. తొలిసారి రామ్ చరణ్తో శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అయితే రాబట్టలేకపోయింది. ఫలితంగా గ్లోబల్ స్టార్కు డిజాస్టర్ ఎదురైంది. శంకర్ డైరెక్టర్ కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్కు 3 ఏళ్లు శ్రమించినా కానీ ఫలితం మాత్రం శూన్యం కావడంతో చరణ్ షాక్కు గురి కావడం తెలిసిందే. చరణ్తో పాటు ఈ సినిమా కారణంగా దిల్ రాజు కూడా భారీ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. తొలిసారి తమిళ డైరెక్టర్తో చేసిన సినిమా ఇలా డిజాస్టర్ కావడంతో దిల్ రాజు, రామ్ చరణ్ ఒకంత షాక్ అయితే గురయ్యారు. నిర్మాణం ఆలస్యం కావడంతో 3 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 10న భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అనిపించుకుంది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చిపెట్టి దర్శకుడు శంకర్ కెరీర్పై మాయన్ మచ్చలా మారింది. మరి ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కథ అందించారు. ఆయన అందించిన కథ వల్లే సినిమా ఫ్లాప్ అయిందని, ఈ మూవీ ఫ్లాప్ కు బాధ్యుడు ఆయనే అని అంతా విమర్శలు గుప్పించారు. అయితే కార్తిక్ సుబ్బరాజు మాత్రం గేమ్ చేంజర్ ఫ్లాప్ కు తాను కారణం కాదంటున్నాడు. ఈ మూవీ స్టోరీ వెనుక పెద్ద కథే ఉందని తాజాగా బాంబు పేల్చాడు. కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన తాజా మూవీ రెట్రో. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా మే 1న భారీ స్థాయిలో తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ గేమ్ చేంజర్ ఫ్లాప్ పై సంచలన విషయాలను అయితే బయటపెట్టారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ కథను శంకర్కు చెప్పానని, కానీ ఆ తర్వాత తాను చెప్పిన స్టోరీని శంకర్ పూర్తిగా వేరేలా మార్చేశారని, కొత్త రైటర్లు చాలా మందిని తీసుకొని కథ స్క్రీన్ ప్లే సమూలంగా మార్చేశారని, దాంతో తాను చెప్పిన కథ మారిపోయిందని కార్తిక్ సుబ్బరాజు బాంబు పేల్చడం సంచలనంగా మారింది. అంటే తను ఇచ్చిన కథని కలగాపులగం చేసి శంకర్ కాంగాళీ చేశాడని కార్తిక్ సుబ్బరాజ్ ఇండైరెక్ట్ గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కార్తిక్ సుబ్బరాజ్ కామెంట్లపై శంకర్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే.